ఇంత చీకట్లో కప్పుకొని పోవాలంటే భయమవుతుంది. సరేలే వెళ్ళి తెస్తా. ఇంత చీకట్లో ఒక్కని ఎలా వెళ్ళేది? భయం వేస్తుంది కదా నాకు. హ్మ్. అవును, చంద్రబాబు యాంకర్లో వస్తున్నాడు కదా, నాకేం భయం. హ్మ్. చిన్నప్పుడు షాప్కి వెళ్తుంటే నా వెనకాల వచ్చాడు కదా, ఇప్పుడు కూడా ఎవరు లేరు ఇక్కడ. సో నీకే చెప్తా స్టోరీ. వీడు ఎలా ఉందో చెప్పు. ఓ షట్, మర్చిపోయినా. నీకన్నా ముందు స్టోరీ వేరే వాడికి చెప్పింది. వాడిని వెళ్ళి తీసుకొస్తావు. వచ్చేసిన. ఫస్ట్ ఎపిసోడు వీడికే చెప్పిన. కావాలంటే నైట్ మొత్తం ఇక్కడే పెడతా, నీకు మొత్తం చెప్తాడులే. ఇప్పుడు నీకు చెప్పేది ఎపిసోడ్ 2, 3 థ్రెడ్స్, సర్చింగ్ ఫర్ థ్రెడ్స్. అదన్నమాట మ్యాటర్. విను. రుద్ర ఇంకా వాళ్ళ బాబాయ్ రుద్ర చేతిలో ఉన్న తాయెత్తును తీసి రుద్రాన్ని కలలోకి పంపించడానికి ఒక చీకటి ప్రదేశానికి వెళ్తారు. అలాగే బాబాయ్, చేస్తా.
హా? అసలు నేను ఎక్కడున్నాను? అసలు భూమి మీదే ఉన్నానా? ఇది చూడ్డానికి మిల్కీవే గెలాక్సీలా ఉంది. వామ్మో, ఇక్కడ నుంచి భూమిపైకి వెళ్ళుంటే బాగుండు కదా. హ్మ్? ఏంటి, భూమి పైనకి వచ్చినంత మాత్రం రివర్స్లో ఉన్నాను? ఏంటి సడన్గా నిలువ అయిపోయినా? అయినా ఏదో తేడాగా ఉంది. ఏంటి ఏంటి హా! నాకు గాలి రావడం లేదా? గాలి రావడం లేదు. అసలు ఎక్కడున్నాను నేను? అమ్మా, ఎక్కడున్నానో తెలుసుకునే ఒక ముందే పోయేలా ఉన్నాను. అవును, ఈ చీకటిలా పోయేది ఇప్పుడు? హా? సడన్గా ఇదెలా వచ్చింది? అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? అలా క్రోధ తను కలలోకి వచ్చిన విషయం మర్చిపోయి దేన్నో వెతుకుతూ ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఇదేంటి సడన్గా రెండు వైపు అంటుకుంది? ఇప్పుడు ఇది కాలకుండా ఎలా తీసుకెళ్ళాలి నేను? అన్నా, ఇదేంటి ఇక్కడ నుంచి కదలట్లేదు నేను? అన్నా, నువ్వన్నా చెప్పాను, అసలు ఎక్కడున్నా నేను? అసలు ఏం చోటు ఇది? నాకు అస్సలు టైం లేదన్నా. ఊర్లో రోజు చాలామంది చనిపోతున్నారు. దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇదేం చోటో చెప్పన్నా ప్లీజ్. క్రోధ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావంటే ఇక్కడ ఎవరు ఏది సాధించలేరు, ఏది కోల్పోలేరు. అదే చోట్లో నేను ఉన్నావు. ఇది కళ. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అన్నయ్య. అటువైపుగా నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది. అవును, అసలు ఎక్కడికి వెళ్ళాలి నేను ఇంకెంత దూరం మనం వెళ్ళాలి? నా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఏంటిది సడన్గా తెల్లారింది? వామ్మో, అంటే ఇంతసేపు నేను దీనిపై ఉన్నానా? అసలు నేను ఎక్కడికి ఎప్పుడు వచ్చినా తిన్నగా రాననుకుంటా. ఇప్పుడు ఎక్కడున్నాను అసలు? అసలు ఈ కథ ఎక్కడికి తీసుకెళ్తుంది నన్ను? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏంటబ్బా, ఈ కాలు ఇలా వెళ్తున్నాయి? ఆగట్లేదేంటి? ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అంటే ఈ కళ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నేను వెళ్ళడమే తప్ప
నాకు మార్చే శక్తి లేదన్నమాట. ఎక్కడికి వెళ్తున్నా ఇప్పుడు? అదేంటి సడన్గా చీకటి అయిపోయింది? అసలు ఇదెవరి ఇల్లు? గేట్లు ఏంటి వాటంతట అవే ఓపెన్ అవుతున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాను నేను అసలు? పైన ఉన్నా. అలా క్రోధ కళలో ఒక పాడుబడి ఇంటికి వెళ్తారు. వెయిట్ వెయిట్, నా కోసం ఒకడు వస్తున్నాడు, మాట్లాడేసి వస్తా. జస్ట్ 2 minutes. రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా ఇక్కడ. రా. నువ్వేంటి వచ్చాను నాలా ఉన్నావు? అంటే ఇది కల కదా, ఇక్కడ ఎలా అయినా జరగవచ్చు. అవును, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏం చేస్తున్నావు? ఆగాగు ఆగంగాకు, నీకు అవన్నీ అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటో నేను చెప్తా. ఇన్నాళ్ళు మీ ఊర్లో చావులకు కారణం ఎవరో తెలుసా? మీ ఫ్రెండ్ రుద్ర. ఏం మాట్లాడుతున్నావు బ్రో? మా రుద్రాణ చంపేది. అయినా వాడిని చంపుతాడు? నేను అస్సలు నమ్మను. అయినా వాడికేం అవసరం చంపడానికి? రుద్ర, నాకొక 16 ఏళ్ళ అబ్బాయిని బలివ్వు. నీకు కావలసిన తాయెత్తును నేను నీకు ఇస్తాను. వెళ్ళి తీసుకుని వచ్చి నాకు బలివ్వు.
అలా క్రోధ కళలోకి వచ్చిన నేను రుద్రాన్ని ఎలా చంపాలి, ఆ 3 థ్రెడ్స్ ఎలా అంతం చేయాలని క్రోధాకు చెప్తానన్నమాట. క్రోధ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తాడో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం మనం. క్రోధ వెళ్ళిపోయాడు బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడదామా?